అయింది కదా 22 నెలల్లో కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటి వరకు ఎవ్వరు రాలే అన్న ఓడిపోయినాక ఎమ్మెల్యే సీట్ ఓడిపోయినాక ఇడికి ఎవ్వరు రాలే ఇప్పుడు లేని మినిస్టర్లు ఉన్న మినిస్టర్లు అందరు ఇడికి వచ్చి ఖాళీ శంకుస్థాపనలు చేస్తే డెవలప్మెంట్ కాదు కదా అన్న ఈ 16 నెలల్లో 22 నెలల్లో ఒక్కటన్నా ఈ ఎలక్షన్ రాకముందుకు ఒక్క శంకుస్థాపన కూడా వేయలే వీళ్ళు ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి వచ్చి దొంగ ప్రేమ చూపిస్తే కాదు కదా అన్న అది ప్రజలతో ఉండాలి ఓడిపోయినా గెలిచినా నాయకుడు అనేటోడు ప్రజల మధ్యలో ఉండాలి ఎలక్షన్లు రాగానే దొంగ ప్రేమ చూపిస్తే ఎవరు గెలవరన్నా ఆయన గెలిచినా ఓడిపోయినా ఉండేటోడు ఎవరు గోపినాథ్ ఇంకొకటి తప్పేమైంది పొన్నం ప్రభాకర్ ఏం చేసిండు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మంచి చెడు అయితే బాధ ఉండదా అన్న వాళ్ళ ముగ్గురు చచ్చిపోయిన బాధలా ఏమి ఏడుస్తే దొంగ ఏడుపని అంటే అది వాస్తవం కాదు కరెక్ట్ కాదు అది ప్రతి గడపకు దాకింది దాని మీద కంపల్సరీ ఆ ఎఫెక్ట్ ఉంటది కంపల్సరీ అవుతుంది కానీ మరి ఇక్కడ చూసుకుంటే ఒకవైపు నవీన్ గారు కొంచెం గట్టిగా నవీన్ అన్న అంటే మాకు కూడా అభిమానమే మా లోకల్ మనిషి ఇప్పటి వరకు మాకు లోకల్ మనిషి లేడు మా కడుపు నొప్పి తెలిసిన మనిషి కాకపోతే నవీన్ అన్న పైన అభిమానంతో కంపల్సరీ ఉంటది కాకపోతే కాంగ్రెస్ వల్ల దెబ్బ అవుతుంది నవీన్ అన్నకి పార్టీ పరంగా దెబ్బ అదే నవీన్ అన్న అచానక్ భయానక్ కూడా సునీతమ్మ ప్లేస్ లో ఉంటే వన్ సైడ్